హరే కృష్ణ. పవిత్రమైన నైమిషారణ్యంలో ఒకప్పుడు సౌనకుడు మొదలైన మహర్షులు వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి సూత మహర్షి చెంతకు చేరుకున్నారు. ఆ తండ్రి భక్తితో నమస్కరించి ఈ విధంగా అడిగారు: మహర్షి, మీరు ఎన్నో పురాణాలు వినిపించారు, ఎంతో జ్ఞానాన్ని అందించారు, అనేక వ్రతాల మహత్యాన్ని తెలిపారు. కానీ మా మనసులో మాకంటూ ఓ సందేహం కలుగుతుంది. పరమేశ్వరుని యొక్క మొదటి భార్య సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞంలో దూకి ఆ అగ్నిలో తన ప్రాణాన్ని వదులుకునింది కదా. ఆ సర్వశక్తివంతుడైనటువంటి ఈశ్వరుడు తన భార్యను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? లేక తన మీద ప్రేమ లేకపోయిందా? ఈ రహస్యాన్ని మాకు తెలియచేయండి అని విన్నవించుకున్నారు. ఇంకా సూత మహామహర్షి మందహాసంతో ఇలా చెప్పడం ప్రారంభించాడు: మునీశ్వరులారా, ఈ కథ చాలా ఆశ్చర్యకరమైనదే, కానీ జాగ్రత్తగా వినండి. కైలాసంలో సతీదేవి పరమేశ్వరుడితో కలిసి కృతయుగమంతా కూడా సుఖంగా గడిపింది. త్రేతాయుగంలో ఒకరోజు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అకస్మాత్తుగా శివుడు అదృశ్యమయ్యాడు. సతీదేవి ఆశ్చర్యపోయింది. ఇంతసేపు మాట్లాడుతూ ఎక్కడికి పోయారు అని ఆలోచిస్తూ ఉండగా పక్కపక్క నవ్వుతూ శివుడు మళ్ళా కనిపించాడు. ప్రభు, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు నవ్వుతున్నారు? నేను ఏమైనా తప్పు చేశానా అని సతీదేవి అడిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్పసాగాడు: సతీ, విష్ణువు నాకు తండ్రి వంటివాడు, నేను ఆయనకు తండ్రి వంటివాడినే. మా ఇద్దరికి భేదం లేదు. ఇప్పుడు ఆ మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించాడు. తన భార్య సీతను రావణుడు అపహరించాడు. రాముడు వనంలో పిచ్చివాడిలా సీతను వెతుకుతున్నాడు. ప్రతి పక్షిని, ప్రతి చెట్టును, ప్రతి పుట్టను చూసి నా సీతను చూశావా, నా సీతను చూశావా అని అడుగుతున్నాడు. ఒకచోట పాడుబడిన శివలింగాన్ని చూసి, ఓ పరమేశ్వర, నా సీతను చూశావా అని అడిగాడు. నా తండ్రి కేక విని నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. తన ఎదురుగా నిల్చుకున్నాను. కానీ మానవ రూపంలో ఉన్నటువంటి ఆ మహనీయుడు నన్ను చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోయాడు. అదే చూసి నాకు నవ్వొచ్చింది. సతీదేవి అంగీకరించలేదు. ప్రభు, ఇది నమ్మశక్యం కాదు. మహావిష్ణువు భార్య వియోగంతో పిచ్చివాడై తిరగటము మీరు పరిహాసం చేస్తున్నారు. శ్రీరాముడు మిమ్మల్ని చూడలేకపోవటం అసాధ్యం. సరే దేవి, అయితే నువ్వే వెళ్ళి చూడు అని అన్నాడు. సరే దేవి, అయితే నువ్వే వెళ్ళి చూడు అని అన్నాడు శివుడు. రాముణ్ణి పరీక్షిస్తాను. నేను సీతారూపంలో వెళ్తే ఆయన ఎలా స్పందిస్తాడో చూద్దామనుకుంది. సతీదేవి వెంటనే సీతారూపాన్ని దాల్చింది. పంచవటికి చేరుకునింది. అక్కడ రాముడు నిజంగానే సీతావియోగంతో కుమిలిపోతున్నాడు.